లక్కప్ప గారు, ఏంటి మీకు ఈ టికెట్ ఎలా వచ్చింది ఇక్కడ? మన ప్రాంత నాయకులు జగనన్న గారి వద్ద పోయి టికెట్ తీసుకుని రావడం జరిగింది. 2007లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి ఇల్లే. దాదాపు 45 సంవత్సరాలు ఒక్క సినిమా కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా నడుస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ అనంతపురం జిల్లాలో ఉన్న మడకసిరి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉపాధి హామీ కూలీగా ఉన్న ఏర లక్కప్ప పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏర లక్కప్ప ఉంటున్న ఊరికి మనం వచ్చాము. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లక్కప్ప గారు, ఏంటి మీకు ఈ టికెట్ ఎలా వచ్చింది? ఇక్కడ మడకసిరి నుంచి పోటీ చేసే అవకాశం ఎలా వచ్చింది మీకు? మా నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులు, కార్యకర్తల వారి యొక్క సహకారంతో వారందరూ కలిసికట్టుగా మాట్లాడి మన జగనన్న గారికి ఇతనైతే బాగుంటుంది అని ఒక బయోడేటాను తీసుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని పరిశీలించి మన జగనన్న గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడ ఉంటున్నారు? ఏంటి, ఏ గ్రామానికి చెందిన వాళ్ళు? నేను పలారం గ్రామంలో ఉన్నాను. మా తండ్రి గారు మరణించినాడు. నా తమ్ముడు కూడా లేడు. మా అమ్మ రోజు కూలీ పని చేసి మా యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. బుక్ రైటర్గా పనిచేసినాను. మరలా మైరడా ప్లాన్ ప్రాజెక్ట్ మడక్సిరాలో ఎలిమెంటరీ స్కూల్ అందు విద్యా వాలంటీర్గా పనిచేసినాను. 2006లో గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేసినాను. తర్వాత వైఎస్ఆర్సిపి ఆవిర్భావం సందర్భంగా పార్టీ స్థాపించినటువంటి తరుణంలో నేను ఎస్సీ సెల్ మండల్ కన్వీనర్గా పనిచేసినాను. మొన్న చివరకు ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అన్ని కార్యాలయాల్లో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు ప్రజల యొక్క ఏదైనా సమస్యలు వస్తే అర్జీ రూపంలో అర్జీ రాసి తోడుకొని పోయి అధికారుల దగ్గర సమస్యలను పరిష్కరించేవాడిని. ఒకవేళ కాని పక్షంలో ప్రతి సోమవారం అనంతపురము, పుట్టపర్తి జిల్లా కలెక్టర్ దగ్గర స్పందన కార్యక్రమంలో వాళ్ళు ఏదైనా జీప్ ఏర్పాటు చేస్తే దాంట్లో కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించి వచ్చిన సార్. ప్రతినిత్యము నా యొక్క పనితనం ఇది. గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఇంకా మిగతా రాజకీయ అనుభవం కానీ, లేకపోతే కనుక చట్టసభలకు వెళ్ళిన అనుభవం కానీ ఎక్కడ లేదంటున్నారు. సో మరి డైరెక్ట్గా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో గతంలో పనిచేసిన అనుభవం కానీ, లేకపోతే కనుక ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎలా పనికి వస్తుంది అనుకుంటున్నారు? సార్, ఇంతకుముందు సర్పంచ్గా పనిచేసినాను. ప్రజల యొక్క, నాయకుల యొక్క